హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర గోంగూర చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ పద్ధతిలో. దీనికోసమని నేను 1 కేజీ చికెన్కి 1/2 కేజీ గోంగూర తీసుకున్నాను. గోంగూరని తీసుకున్నాక నీట్గా వాష్ చేసుకుని ఇలా పొడి బట్టపై పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. అలానే చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టండి. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ కలిపి నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. అల్లంపై పొట్టంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా తేమంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోండి. తర్వాత చికెన్లోకి 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా తిప్పుకొని స్టవ్ పై పెట్టుకుని చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఆరబెట్టి చేసిందనమాట. ఇన్నాడు ఆరబెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టే వేసాను. తేమగా ఉన్నప్పుడు వేయమాకండి, పచ్చడి చాలా త్వరగా పాడైపోతుంది. అలానే 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మధ్యలో తిప్పుకుంటూ చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఒక చిన్న గిన్నెలో 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పెద్ద సైజు నిమ్మ సైజు అంతా చింతపండుని కూడా అందులో యాడ్ చేసుకోండి. గ్రాముల ప్రకారం అయితే ఒక 20 గ్రామ్స్ వరకు వస్తుంది చింతపండు. లేదా మన చేతితో తీసుకుంటే ఒక పెద్ద సైజు నిమ్మ సైజు అంతా తీసుకుని ఇలా హీట్ వాటర్లో నానబెట్టుకోండి. అలాగే ఒక 2 గ్లాసుల ధనియాలు, 10 నుంచి 12 లవంగాయలు, ఒక 4 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోండి. అలానే ధనియాలు ఇవన్నీ వేగినాక ఒక 3 స్పూన్ల గసగసాలు కూడా యాడ్ చేసి అవి కూడా ఒకసారి రోస్ట్ చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లోకి మనము గోంగూర అలానే ఎండుమిర్చి కూడా వేపుకుందాము. గోంగూరలోకి సరిపడా నేను ఇక్కడ ఎండుమిరగాయలని యాడ్ చేశాను. 1/2 కేజీ గోంగూరకి ఒక 20 to 25 మనకి మిరగాయలు పడతాయి అన్నమాట. ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి, లేదా ఆయిల్ యాడ్ చేసైనా వేపుకోవచ్చు మీరు. తర్వాత ఎండుమిరగాయలు వేగిపోయినాక గోంగూరను కూడా మంచిగా వేపుకోండి. చూసారు కదా ఎంత వడిలిపోయిందో. ఇలా వడిలిపోతే పచ్చడి సంవత్సరం అయినా సరే అస్సలు పాడవదనమాట. ఇలా వేగినాక ఏదైనా ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. మొత్తం అంత గోంగూరని కూడా ఇలానే వేపుకోండి. కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేస్తే మీరు వేపుకోవచ్చు. పూర్తిగా చల్లారిన మసాలాను తీసుకుని ఒక రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రోట్లో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు సమయం ఉంటే డెఫినెట్గా రోట్లో ట్రై చేయండి. అలానే మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిరగాయలను కూడా యాడ్ చేసి దాన్ని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అందులోకి కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తే మిరగాయలు చాలా త్వరగా నలిగిపోతాయి అన్నమాట. ఇలా పౌడర్ లాగా చేసుకున్నాక అందులోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి గోంగూరని కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా రుబ్బుకోండి. లేదా మిక్సీలో వేసుకుంటే మిక్సీ పట్టుకోండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా దంచుకుంటూ రుబ్బుకుంటే చాలా త్వరగా నలిగిపోతుంది.
ఇలా రుబ్బుకుంటూ మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గోంగూరని ఇలా మంచిగా మెత్తగా రుబ్బుకోండి. కావాలంటే మీరు చింతపండుని గుజ్జు తీసి దాన్ని ఉడికించి కూడా వేసుకోవచ్చు. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గోంగూరని మెత్తగా రుబ్బుకోండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా రుబ్బుకున్న దాన్ని ఏదో ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయినాక అందులోకి చికెన్ వేపుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ చికెన్ పచ్చడికి 1 కేజీ చికెన్ పచ్చడి అలాగే గోంగూర యాడ్ చేస్తున్నాం కదా, ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ పడుతుంది అనమాట. దేనికైనా సరే పోపు వేసుకోవడానికి అలాగే ఇలా చికెన్ వేపుకున్నా సరే ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ యూస్ చేయాలన్నమాట. ఇలా చికెన్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అలానే మరీ ఎర్రగా వేపేయొద్దు, ముక్క గట్టిగా అయిపోయి జ్యూసీగా ఉండదన్నమాట. మనం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. అలానే మసాలా ఏవి కూడా చికెన్ ముక్కకి పట్టవన్నమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఈ కలర్ వచ్చినప్పుడు చికెన్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోండి ఏదన్నా బౌల్లోకి. ఇలా అన్నీ ఆయిల్ లేకుండా తీసేసుకోండి. అలానే మిగిలిన చికెన్ అంతా కూడా యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్లో వేపుకోండి. తర్వాత చికెన్ అంతా వేపుకున్నాక అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అలానే మాడనివ్వద్దు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనము ఇందులోకి ముందుగా నూరబెట్టుకున్నవంటి గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి. మరి నల్లగా అయిపోతే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఇలా వేగిన దాంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నవంటి గోంగూర అలానే చింతపండు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి ఇలా మంచిగా తిప్పుకుంటూ మాడనివ్వకుండా ఒక 10 to 15 మినిట్స్ వేపుకోండి. ఇలా వేపడం వల్ల టేస్ట్ బాగుంటుంది గోంగూర, అలానే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇలా చేసుకుంటే పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదనమాట. వేపుకున్నాక అందులోకి మనం ముందుగా వేపుకున్నవంటి చికెన్ యాడ్ చేసి అలానే మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుని పెద్ద స్పూన్ అయితే ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేయండి. మామూలు స్పూన్స్ అయితే ఒక 4 or 5 స్పూన్స్ కారం యాడ్ చేసి అలానే మనము ఆల్రెడీ చికెన్ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాం. అలానే గోంగూరని మెత్తని పేస్ట్గా చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువైపోతే కసింగా ఉంటుంది కదా, నేనైతే ఎగస్ట్రా ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను, సరిపోయిందనమాట. తర్వాత ఇలా మంచిగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకోండి. ఇలా పోపు వేసుకున్న దాన్ని
ఈ గోంగూర చికెన్ పచ్చట్లోకి కలిపేసి మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక రోజల్లా పక్కన పెట్టేస్తే మంచిగా ఊరుతుంది. అలానే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని ఒక గాజు సీసాలోకి భద్రపరచుకొని మనం యూస్ చేసినప్పుడల్లా తేమేమి లేని స్పూన్తో మనం యూస్ చేస్తే అస్సలు పాడవదు. 1 year అయినా అలానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.